కోలేకపోతున్న జగన్ పోలీసులపై తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు అసెంబ్లీకి మొక్కుబడిగా హాజరైన ఆయన ఈ సెషన్స్ లో మళ్లీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని పార్టీ సీనియర్లు చెబుతున్నా ఆయన వినిపించుకోకుండా పదే పదే శాంతి భద్రతల టాపిక్ ఎత్తుకుంటున్నారట. అసలు అసెంబ్లీ ఎగ్గొట్టడానికి జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ టూర్లు, కేబినెట్ మీటింగులోని అధికారిక కార్యక్రమాలు సాకుగా చూపి కోర్టులో తన అక్రమాస్తుల కేసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయానన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. తొలిసారి అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక తాజా అసెంబ్లీ సెషన్స్ కు డుమ్మా కొట్టడానికి ఆయన లా అండ్ ఆర్డర్ రచ్చ మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు గడవక ముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై ధర్నా చేయబోతున్నారు. 5 రోజుల శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున తన టీంతో కలిసి నల్ల కండువాలు వేసుకుని వచ్చిన జగన్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందుగానే ప్రకటించిన మాజీ సీఎం సభలో తన 10 మంది టీంతో కలిసి నినాదాలు చేస్తూ కాసేపు హడావుడి చేశారు. గవర్నర్ ప్రసంగం యథావిధిగా కొనసాగడం, అధికార కూటమి ఎమ్మెల్యేలు కూడా వారిని పట్టించుకోకపోవడంతో కాసేపటికే వాకౌట్ అంటూ బయటికి వెళ్లిపోయారు. అలా నిరసన తెలిపి ఇలా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు ముందే చెప్పడం గమనార్హం. ఢిల్లీలో బుధవారం వైసీపీ ధర్నా ఉండటంతో ముందు రోజే అక్కడకు చేరుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన హుకుం జారీ చేశారు. ధర్నా అయ్యాక మరో 2 రోజులు జగన్ ఢిల్లీలోనే ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. అంటే మొత్తం సమావేశాలకు జగన్ డుమ్మా కొడతారన్నమాట. జగన్ 5 ఏళ్ల పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తల వరకు అనేక దాడులు జరిగాయి. తప్పుడు కేసుల్లో అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు దాకా పలువురిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇక రాజకీయ హత్యలు చాలానే జరిగాయి. టీడీపీ శ్రేణులపై దాడులు చేసి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు టీడీపీ నేతల ఇళ్ల గోడలు దూకి అరెస్టులు చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినందుకు మహిళలను కూడా వేధించారు. గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే శ్వేతపత్రంలో అవన్నీ ఫోకస్ అయ్యే పరిస్థితి ఉంది. వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే జగన్ ఢిల్లీ ధర్నా డ్రామా మొదలు పెడతారన్న విమర్శలు వస్తున్నాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇచ్చిన టీడీపీ ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, కొన్నాళ్లు వేచి చూద్దామన్న వైసీపీ ముఖ్య నేతల సలహాను జగన్ ఖాతారు చేయడం లేదంట. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన జగన్ విజయవాడలోని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూడా ఫిర్యాదు చేశారు. వినుకొండ పర్యటన సమయంలో తన ఆరోపణలపై విలేకరులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన ఆయన గవర్నర్ నివాసం వద్ద కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందని భయపడి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం.